మా ఫ్రెండ్ కాల్ చేశాడు, మామ బెంగళూరులోనే ఉన్నావా అని అడిగాడు. అవునరా బెంగళూరులోనే ఉన్నాను అని చెప్పా. ఆ తర్వాత మామ డిసెంబర్ 31 నైట్కి మనం ఎంజీ రోడ్ వెళ్దామా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు అన్నాడు. సరే అయితే అని చెప్పాను. తీరా ఇంటికి వచ్చి నా వైఫ్ని అడిగా, ఇట్లా డిసెంబర్ 31 నైట్కి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఎంజీ రోడ్కి వెళ్తాము, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి అక్కడ, మేము వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పా. ఆ తర్వాత నా వైఫ్ లేదు కుదరదు నేను వెళ్ళనివ్వను అని చెప్పింది. సరే అయితే మరి నైట్ టైం బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్పి నా ఫ్రెండ్కి కాల్ చేశా. మావా ఇట్లా మా ఇంట్లో మా వైఫ్ ఒప్పుకోలేదు డిసెంబర్ 31 నైట్ బయటికి వెళ్ళటానికి, మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంటి అని అడిగా. అప్పుడు నా ఫ్రెండు, ఏం చేద్దాం మామ, మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, ఇద్దరము డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్స్కి బయటికి వెళ్ళలేము, అయితే డే టైం ఏదైనా ప్లాన్ చేసుకుని 1 డే ట్రిప్ ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు. నువ్వు అదే మాట మీద ఉండు, ప్లాన్ సంగతి నాకు వదిలేసేయని చెప్పా. ఫైనల్గా ప్లాన్ రెడీ చేసి మార్నింగ్ 10:20, 10:25 ఆ టైంకి బయలుదేరి నైట్ 6:35కి ఇంటికి వచ్చేసాం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా? ఫస్ట్ వచ్చేసి బెంగళూరు టు కడప రూట్లో కైవర్ అని ఒక ఆర్చ్ వస్తుంది, అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని లోపలికి వెళ్తే భీమలింగేశ్వర దేవస్థాన అని భీముడు ప్రతిష్ఠించిన శివలింగమే కాకుండా అలాగే పంచపాండవులు అందరూ కలిసి ప్రతిష్ఠించిన శివలింగాలని ఒకే చోట ఉన్న ఒక టెంపుల్, ద్వాపరయుగంలో కట్టిన టెంపుల్ ఒకటి కనిపిస్తే ఆ టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడ దర్శనం చేసుకొని వెంటనే తాతయ్య కేవ్ టెంపుల్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత అక్కడే పక్కనే ఉన్న కొబ్బరి బోండాలు నీళ్ళు తాగేసి అక్కడి నుంచి కైలాసగిరి హిల్ అంటే కేవ్ టెంపుల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా అంబాజీ దుర్గా టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతే అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉన్నారు. అది 800 years ఓల్డ్ శివలింగం అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. అక్కడి నుంచి తీరా కిందికి వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ని లో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని బయటకు వచ్చి తాతయ్యతో పాటు ఉన్న శ్రీరాముడి అలాగే ఆంజనేయుడి విగ్రహాన్ని చూసి ఇంటికి వచ్చి భోజనం చేసేసి కైలాసగిరి కేవ్ టెంపుల్కి అయితే రిటర్న్ వెళ్ళాము. తీరా ఇక్కడికి వెళ్ళేసరికి దాదాపు 4 o'clock అయిపోయింది. ఆ తర్వాత ఈ టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చి అక్కడి నుంచి తీరా ఇంటికి వచ్చేసేసరికి 6:35 అయింది. మీరు ఎప్పుడైనా సరే డే టైం ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే నేను చెప్పినట్లుగా ప్లాన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి బెంగళూరు నుంచి బయలుదేరి భీమలింగేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాలి. అక్కడ వెదరు అట్మాస్ఫియర్ చాలా కూల్గా ఉంటుంది. ఆ టెంపుల్ని చోళా స్టైల్ ఆర్కిటెక్చర్తో నిర్మించారు. ఆ తర్వాత తాతయ్య కేవ్, ఇది ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడని ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో కనిపిస్తూ ఉంటుంది. అది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కైలాసగిరి హిల్స్ అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ టెంపుల్కి వెళ్ళిపోండి. ఆ టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టము, ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అంటే ఇష్టం అనుకుంటే డైరెక్ట్గా అంబాజీ దుర్గా వ్యూ పాయింట్కి వెళ్ళిపోండి. అయితే మీరు బెస్ట్ డ్రైవర్స్ అయితేనే వెళ్ళండి.